ఇప్పుడు ఎవరైతే సంపాదిస్తున్నారో సంపాదించినప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే కానీ ఫ్యూచర్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడున్న కాలంలో. ఎస్. సో అలాంటి వాళ్ళకి అంటే అందరూ ఒకటే 50,000 60,000 అలా కాకుండా బేసిక్ శాలరీ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అంటే 10,000 కొందరు 15,000 లేకపోతే 20,000 అట్లాంటి లో శాలరీ ఉన్న వాళ్ళకు కూడా ఎట్లాంటి సేవింగ్స్ చేసుకుంటే ఇన్ని ఇయర్స్ లోపు ఓకే వాళ్ళు కొంచెం సెక్యూర్ అని ఎట్లా ఉంటుంది? జనరల్గా ఏంటంటే లో ఇన్కమ్ ఉన్నప్పుడు లో శాలరీ కానీ లో ఇన్కమ్ రెగ్యులారిటీ ఆఫ్ ఇన్కమ్ ఉండదు కొందరికి. అవును. అంటే మంత్లీ వచ్చే మంత్లీ రాదు, కొందరు 15 నెలలు కొందరికి వస్తే ఒకసారి కొన్ని 2-3 నెలలకు రాకపోవచ్చు. అవును. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 months వరకు ఖర్చులు తట్టుకునే శక్తి ఫైనాన్షియల్గా తట్టుకునే విధంగా. దాని కొరకు ఏం చేయాలంటే మనకు ఇన్కమ్ వచ్చినప్పుడుగా నా ఉద్దేశం 25% పక్కకు పెట్టాలి. ఓకే. 25 కాకపోతే ఫస్ట్ 20% సాధ్యం కాదంటారు. 10% స్టార్ట్ చేయండి, తర్వాత 12% చేయండి, 15% చేయండి. కానీ సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. చిన్న ఎంత మీకు 10,000 రాని 5,000 రాని ఎంత రాని ఫస్ట్ పక్కకు పెట్టేసేయండి, తర్వాత మిగతా ఖర్చు పెట్టుకోండి. అది మనదే డబ్బు, అక్కడ ఉండేది కూడా మనదే. కానీ అది పక్కకు ఉంచినప్పుడు కమిట్మెంట్ అన్నమాట. మనమే కాదు కుటుంబ సభ్యులు కూడా, పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ కమిట్మెంట్ పక్కన పెట్టేసుకుంటే ఒక 4-5 ఒక సంవత్సరం వచ్చేసరికి ఒక 2-3 months ఫండ్ మన దగ్గర ఉందనుకోండి, ఆ ధైర్యం వేరుంటుంది మనకు. అది తయారు చేసుకోవాలి ఫస్ట్. అంటే ఒక 2 years 3 years కష్టపడితే 6 months ఫండ్ రెడీ అవుతుంది సేఫ్గా. అది మనకు ఒక సపోర్ట్ ఇస్తుంది. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అమౌంట్ ఇదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే కొందరు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మట్టి కుండలు ఉంటాయి కదా, వాటిలో వేసేసుకుంటాడు తీసే అవకాశం లేకుండా, కిడ్డీ బ్యాంక్స్ లాగా. అయితే ఇప్పుడు వేరే అకౌంట్లో వేసామనుకోండి ఎప్పుడు తీసే అవకాశం ఉంటుంది, దీంట్లో తీసే అవకాశం ఉంటుంది ఇంకా. అవునవును. అందుకని చెప్పి అట్లా కూడా వేసేవాళ్ళు చాలా మంది చూస్తాం.